Okay. Coming to the last topics of our today's discussion, we have to deal with the electrical transducers regarding the pressure measurement. We have three types of transducers. Okay. The first one is inductive pressure transducer, second capacitive, third is photoelectric effect. Okay, they are basically depends upon the diaphragm, and this acts as a secondary transducers. Okay, and coming to here, you can see this is the inductive transducer setup. Okay, inductive transducer setup. What you can observe here is that here also we are seeing the same bridge concept as seen in last class. Last class we have seen Piranha gauge and other. There is a bridge concept, right? Similarly, that one only here, but this apparatus is somewhat different. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ కాబట్టి ఈ సెటప్ ఏంటంటే వన్ ఆఫ్ ది బ్రిడ్జెస్ ఆర్మ్స్ ఒకటి XL1 and other one is XL2, R and R. This is the bridge concept here, and you can see that this inductance XL1 and XL2 are actually placed on this structure. ఏదైతే మనకి ఎన్క్లోజ్డ్ ఒకటి ఉంది చూసారా, అక్కడ ఈ XL1 అన్నది ఇదిగోండి, ఇది XL1 అన్నమాట ఇలా. ఓకే, దిస్ వన్ ఈజ్ రిలేటెడ్ టు XL1 అండ్ కంటిన్యూస్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు XL2, దిస్ వన్. ఓకే, మిగతా బ్రిడ్జెస్ అన్నది ఏదైతే మిస్ అయిందో అది. ఓకే, దిస్ ఈస్ ద బ్రిడ్జ్ వీఆర్ సీయింగ్ హియర్. ఏదైతే బ్రిడ్జ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తున్నామో దాని యొక్క యాక్చువల్ కన్స్ట్రక్షన్ అన్నది ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ఇండక్టివ్ ప్రెజర్ ట్రాన్స్డ్యూసర్. అయితే ఇక్కడ డయాఫ్రేమ్ ఎక్కడ ఉంది అంటే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి ఇది డయాఫ్రేమ్ అనమాట. ఈ గ్రీన్ లైన్ ఉంది చూసారా, అది ఎగ్జాక్ట్ గా సెంటర్ కి డయాఫ్రేమ్ అనమాట. ఓకే, ఏదైతే టెస్ట్ ప్రెజర్ అన్నది మనం మెజర్ చేస్తున్నామో అది ఒక ఇన్లెట్ నుంచి లోపలికి, ఏదైతే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అన్నది మనం రిఫరెన్స్ గా తీసుకుంటున్నామో అది సెకండ్ ఇన్లెట్ నుంచి వస్తుంది అన్నమాట. అంటే ఆ డయాఫ్రేమ్ మీద వన్ సైడ్ ఏమో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ P2, ఇంకో దాని మీద ఏమో అట్మాస్ఫియర్ నార్మల్ టెస్ట్ ప్రెజర్ P1 అన్నది, ఆ డయాఫ్రేమ్ అన్నది ప్రెజర్ అన్నది టూ సైడ్స్ నుంచి వస్తుంది. మనకి ఏంటి డయాఫ్రామ్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. ఈవెన్ డయాఫ్రామ్ ఈ డైరెక్ట్లీ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ప్రెజర్, బట్ వీఆర్ యూజింగ్ హియర్ యాజ్ ఎ సెకండరీ ట్రాన్స్డ్యూసర్, ఎలక్ట్రికల్ ట్రాన్స్డ్యూసర్ అనమాట. అయితే ఈ డయాఫ్రామ్ ప్రెజర్ వల్ల ఓకే స్టార్టింగ్ లో ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ పొజిషన్ లో ఉంటుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ పొజిషన్ లో ఉంటుంది. ఇప్పుడు రెండు ప్రెజర్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, P1 and P2 ఆర్ ఈక్వల్, దెన్ వాట్ హ్యాపెన్స్, the diaphragm will be at the same position, and whatever the flux produced by here and whatever the flux produced by here are both the same, అండ్ రెండింటికి కూడా ఒకే ఎయిర్ స్పేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఎయిర్ స్పేస్ అండ్ డౌన్వర్డ్ ఎయిర్ స్పేస్ ఆర్ సేమ్. ఓకే, ఎందుకంటే మిడిల్ లో ఉంటుంది డయాఫ్రేమ్ అన్నది. ఓకే, దెన్ వాట్ ఎవర్ ద XL1 and XL2 దే విల్ బి ఈక్వల్, అండ్ ఈక్వల్ అవడం వల్ల ఏమవుతుంది, మనకి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యి V0 అన్నది జీరోగా కనిపిస్తుంటుంది. ఎప్పుడు అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈక్వల్ గా ఉంటే ఇది నార్మల్ ప్రొసీజర్ అన్నమాట. అయితే ఎప్పుడైతే టెస్ట్ ప్రెజర్ అన్నది, ఇది ఎలక్ట్రికల్ ట్రాన్స్డ్యూసర్, ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రెజర్స్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, దట్ రిమెంబర్ దట్ వన్. ఓకే, see here, these are the measurement electrical devices that are used for pressure greater than atmospheric pressure. Okay, related to same, when now the test pressure is greater than atmospheric pressure, what happens here is the diaphragm అన్నది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది, దాని పొజిషన్ అన్నది చేంజ్ అయ్యి ఇదిగోండి ఇలా బెండ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అటు నుంచి ప్రెజర్ ఎక్కువగా ఉంది కదా కంపారిటివ్లీ ఇటు నుంచి. అప్పుడు ఈ ఇండక్టెన్స్ యొక్క మనకి పెర్మిటివిటీ, ఎయిర్ యొక్క ప్లేస్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవడం వల్ల XL1 అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్లక్స్ దాని XL2 కన్నా కూడా. ఓకే, లేకపోతే X1 ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది X2 తో. ఆటోమేటిక్ గా బ్రిడ్జ్ అన్నది అన్బ్యాలెన్స్ అవుతుంది, అండ్ V0 అన్నది నాట్ ఈక్వల్ టు జీరో, అండ్ V0 అనేది నాట్ ఈక్వల్ టు జీరో. ఇట్ స్టార్టెడ్ షోయింగ్ సమ్ రిజల్ట్, అండ్ దట్ రిజల్ట్ ఈస్ క్యాలిబ్రేటెడ్ డైరెక్ట్లీ టు టెస్ట్ ప్రెజర్. ఓకే, అంటే ఏం లేదు, క్యాలిబ్రేటెడ్ టు ఇక్కడ వోల్టేజ్ వస్తుంది కదా, మరి దాన్ని ప్రెజర్ గా ఎలా చూపిస్తారు అంటే ఏం లేదమ్మా, మీరు సింపుల్ గా ఫస్ట్ డివైస్ మన ఇక్కడ స్టార్టింగ్ లో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎలా చూస్తారంటే, ముందు టెస్ట్ ప్రెజర్ జీరో అనుకోండి, నార్మల్ ప్రెజర్ P1 అన్నది జీరో అనుకోండి, P1 అన్నది జీరో అయిందంటే
అంటే ఏం లేదు, అంటే నార్మల్ ప్రెజరే వస్తుంది, అట్మాస్ఫియరిక్ ప్రెజరే వస్తున్నప్పుడు V0 జీరో అయింది కాబట్టి అక్కడ ఆ V0 జీరో అనే స్కేల్ కొట్టేసి V0 జీరోనే వస్తుంది, అయితే ఆ స్కేల్ అన్నది ఆ కొట్టేసి P0 జీరో అంటే టెస్ట్ ఏదైతే రీడింగ్ అన్నది జీరో అన్నట్టు చూపిస్తాం అనమాట. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ P1 అన్నది 15 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ సంథింగ్ ప్రెజర్ తో వస్తే V0 అన్నది 2 volts ప్రొడ్యూస్ అయింది అనుకోండి, మనం దీన్ని ఈ వాల్యూస్ ని మనకి కనిపించకుండా ఒక ప్లాస్టర్ వేసేసి పైన P0 ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి దీన్ని క్యాలిబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ వాల్యూ ఇక్కడ వచ్చేటట్టు, అంటే ఇక్కడ 15 కి 2 వస్తుంది, 30 కి 4 వస్తుంటుంది. దే ఆర్ లీనియర్ రిలేషన్షిప్, స్కేల్ కదా, లీనియర్ స్కేల్ కాబట్టి మనకు అలా స్కేల్ ని క్యాలిబ్రేట్ చేస్తాం. ఇలా లోపల మెజర్ చేస్తుంది ఒకటి, కానీ చూపిస్తుంది మాత్రం ప్రెజర్ కి క్యాలిబ్రేట్ చేస్తాం. ఎందుకంటే నాలుగైదు కాదు, ఒక 40-50 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేసి మనం టాబ్లెట్ చేసుకుంటాం అనమాట. అంటే డిఫరెంట్ వాల్యూకి ఏ వోల్టేజెస్ వస్తున్నాయో మనం చూసుకొని ఆ వోల్టేజ్ కి ఫర్ ఎగ్జాంపుల్ 15 కి 2 volts వస్తుంది అనుకోండి, ఇంకా మనకి ఆ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడంటే ఆ 2 volts మనకు కనిపించకుండా క్లోజ్ చేసేసి స్కేల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ లో 15 పెట్టేస్తాడు. ఎందుకంటే లోపల డివైస్ అన్నది 15 ఎప్పుడైతే ఇస్తామో 2 volts ప్రొడ్యూస్ అవుతుంటుంది, ఆటోమేటిక్ గా అక్కడ ఆ 2 volts ని మనకి తెలియదు కాబట్టి లోపలికి కొట్టేసి మనం ఆ టైంలో 15 కిలో న్యూటన్స్ అన్నట్టు స్కేల్ అన్నది మోడిఫై చేస్తారనమాట. దీన్నే క్యాలిబ్రేషన్ అంటాం అనమాట, ఇలాంటి వాటిని. ఓకే, నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు సీ హియర్. ఓకే, కాయిల్ ఇండక్టెన్స్ P1 ఈజ్ ఈక్వల్ టు P2 మనం డిస్కస్ చేసాం. ఓకే, దట్స్ ఆల్. Due to this will be in bulky in size, whatever the some discussion regarding this one. ఇంకా మిగతా రెండు కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట, ఇండక్టివ్, కెపాసిటివ్ అండ్ పీజో అండ్ the last transducers are similar, they will be looking like this only. Okay, see, but by the difference between P1 and P2, a diaphragm produces displacement so that the inductance XL1 is not equal to X2. మనం ఏదైతే చెప్పామో అదే, కాజింగ్ ద బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ క్యాలిబ్రేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్ట్ ప్రెజర్. ఓకే, అంటే అవుట్పుట్ వోల్టేజ్ అన్నది ఎలా క్యాలిబ్రేట్ చేస్తామని నేను ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఈ ఏరియాలో చెప్పాను నేను అనమాట. ఓకే, నెక్స్ట్, ఇట్ మెజర్స్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ ప్రెజర్. ద సైజ్ ఆఫ్ ది ట్రాన్స్డ్యూసర్ ఈస్ హయ్యర్, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్. ఓకే, యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాయిల్స్ దేర్ విల్ బి ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ అయినప్పుడు కంపల్సరీగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అన్నది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక దీనికి దగ్గరగా ఏమన్నా ఉంటే మాత్రం కంపల్సరీగా దీని రీడింగ్స్ అన్నది ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యాజ్ దిస్ ఆర్ ఇండక్టెన్స్ కాయిల్స్ అనేటప్పటికి మనం దీని యొక్క సైజ్ కూడా చాలా బల్కీగా ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద కామన్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ వన్, ఇండక్టివ్, ప్రెజర్, ట్రాన్స్డ్యూసర్. ఓకే, లెట్స్ గో టు capacitive pressure transducer. You can see here that the diagram is similar to that of inductive pressure transducer. Only the difference is here that previously here inductance is there, now capacitance is there. Okay, regarding the same. Okay, ఇప్పుడు దాని యొక్క సెటప్ చూడండి అమ్మా, ఇక్కడ డయాఫ్రమ్ రెండు ఉంటాయి అనమాట, ఒకటి ఫిక్స్డ్ డయాఫ్రమ్, ఒకటి మూవింగ్ డయాఫ్రమ్స్ అనమాట. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఫిక్స్డ్ డయాఫ్రమ్ అన్నది ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ ఇన్ గ్రీన్ కలర్ అండ్ మూవింగ్ డయాఫ్రమ్స్ ఆర్ లుకింగ్ లైక్ దిస్ రెడ్ కలర్. ఓకే, రెడ్ కలర్. అండ్ ఇదిగోండి కెపాసిటెన్స్ ఎలా అంటే, ఇదిగోండి కెపాసిటెన్స్ అంటే ఇదే కదా కెపాసిటెన్స్. ఇప్పుడు డయాఫ్రేమ్ మీద ఎప్పుడైతే ఇది నార్మల్ కెపాసిటెన్స్ అనుకోండి, ఇది C1 అనమాట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది C1 అయితే ఇది 1, ఇది 2, మళ్ళీ 2 నుంచి ఇది C2, ఇది 3 అనమాట. ఓకే, జస్ట్ లైక్ యూ కెన్ సీ దోస్ కాన్సెప్ట్స్ హియర్. కెపాసిటెన్స్ అన్నది ఫిజికల్ గా ఉండదు, ఇక్కడ మనం డయాఫ్రేమ్ తో కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ అన్నది తీసుకొస్తున్నాం. మనం ఏదైతే మనం ప్రెజర్ మెజర్ చేయాలో ఆ టెస్ట్ ప్రెజర్ ఇటు నుంచి పెడతాం, ఇటు నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ పెడతాం. ఓకే, జస్ట్ లైక్ హియర్ ప్రీవియస్లీ ఇండక్టెన్స్ కాన్సెప్ట్, ఇప్పుడు ఏంటంటే కెపాసిటెన్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ వేరీ చేస్తుంది ఏంటంటే, యాక్చువల్లీ వీఆర్ నాట్ వేరింగ్ కెపాసిటెన్స్ వాల్యూ, వీఆర్ వేరింగ్ ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ దిస్ వన్. ఈ కెపాసిటర్ లో వచ్చిన ఎయిర్ గ్యాప్ ఉంటుంది చూసారా, దాన్ని వేరీ చేస్తున్నాం. ఇదిగోండి C1 లో, C2 లో ఉన్న ఎయిర్ గ్యాప్ ని కూడా వేరీ చేస్తున్నాం. ఓకే, డిపెండ్స్ అపాన్ ద అట్మాస్ఫియర్. ఈ ఎయిర్ గ్యాప్ అన్నది C2 యొక్క ఎయిర్ గ్యాప్ అన్నది అట్మాస్ఫియర్ ప్రెజర్ మీద ఉంటుంది, C1 యొక్క ఎయిర్ గ్యాప్ అన్నది టెస్ట్ ప్రెజర్ మీద ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే రెండు సైడ్లు ఒకటే ప్రెజర్, అంటే రెండు సైడ్లు కూడా అట్మాస్ఫియర్ ప్రెజరే వచ్చినప్పుడు రెండు డిస్ప్లేస్మెంట్స్ ఒకేలా ఉండడం వల్ల V0C అన్నది ఇక్కడ కూడా కెపాసిటెన్స్ వాల్యూ, ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ ఒకే ఎయిర్ గ్యాప్ తో ఉండడం వల్ల
it will be causing same values and bridge gets balanced and corresponding V naught will be 0. Okay, V naught will be 0. And if they are not equal, if test pressure is greater than P1 is greater than P2, automatically X1 or XC1 is not equal to XC2. Okay, ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది and compared to the air gap related to the secondary side, automatically the bridge get unbalanced and V naught is not equal to 0. Here also the scale is calibrated in terms of capacitance. Okay, ఎలా అయితే మనం కెపాసిటెన్స్ కాదు ప్రెజర్ అన్నమాట, ఎక్కడైతే ఇక్కడ వోల్టేజ్ స్కేల్ ని విత్ రెస్పెక్ట్ టు క్యాలిబ్రేటెడ్ టు ప్రెజర్. ఓకే, ఇక్కడ కూడా అంతే. ముందు మనం ఒక టెస్ట్ ప్రెజర్ 10 ఇస్తున్నాం, 10 ఇచ్చినప్పుడు టెస్ట్ ప్రెజర్ అనమాట P1 అన్నది 10 ఇస్తే V naught అన్నది 1 volt డెవలప్ అయింది. అలాగే P2 అన్నది 20 ఇస్తే V naught అన్నది 2 volts డెవలప్ అయింది. ఇలా డెవలప్ అవుతున్నప్పుడు ఇంకా మనకి తెలిసిపోతుంది. ఇలా మనం అన్ని వాల్యూస్ చేసుకొని మనం స్కేల్ యొక్క వాల్యూని ఇంకా ఇది అండర్లైన్ చేసేస్తాం అనమాట. ఇలా అండర్లైన్ చేసేసిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ నార్మల్ గా అయితే కనుక 1 volt 2 volt 3 volt ఇలా ఉంటుంది స్కేల్, ఒరిజినల్ స్కేల్. బట్ వాట్ వీఆర్ డూయింగ్ దట్, మనకి ఇది కనిపించకుండా ఇలా కొట్టేసి 1 volt దగ్గర 10 ప్రెజర్ వాల్యూ, ఇది 20 ప్రెజర్ వాల్యూ, ఇది 30 ప్రెజర్ వాల్యూ అన్నట్టు మాడిఫై చేస్తాం. దీన్నే క్యాలిబ్రేషన్ అని కూడా అంటాం అనమాట, క్యాలిబ్రేషన్. ఓకే, మోడిఫికేషన్ ఆఫ్ స్కేల్. దిస్ ఈస్ నాట్ డన్ నాట్ ఓన్లీ హియర్, చాలా కేసెస్ లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎంసి డివైస్ అన్నది నార్మల్ గా కరెంట్ మెజర్ చేస్తుంది. స్టార్టింగ్ లో చెప్పాను నేను, కరెంట్ అసలు ఏ డివైస్ అయినా కూడా కరెంటే మెజర్ చేస్తుంది. ఎందుకంటే పిఎంఎంసికి మనం సింబల్ ఏం చెప్పాం, ఇదిగోండి ఇలా చెప్పుంటాను నేను సింబల్ ఐఎం ఆర్ఎం అని చెప్పి. ఓకే, బట్ వీఆర్ యూజింగ్ టు మెజర్ ద సేమ్ వోల్ట్ మీటర్ కదా. మరి వోల్ట్ మీటర్ ఎలా మెజర్ చేస్తున్నామంటే ముందు కరెంట్ క్యాలిబ్రేట్ చేసుకుంటాం అనమాట. అంటే 0 1 2 3 అని చెప్పి ముందు కరెంట్ క్యాలిబ్రేట్ చేసుకుంటాం. క్యాలిబ్రేట్ చేసుకున్న తర్వాత దీనికి వోల్టేజ్ కావాలి అంటే ఈ రెసిస్టెన్స్ తో మల్టిప్లై చేస్తాం. ఏదైతే ఆ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ తెలుస్తుంది కదా మనకి, అప్పుడు ఈ వాల్యూతో మనం కొత్త స్కేల్ అన్నది క్రియేట్ చేస్తాం అనమాట. దీనిపైనే ఉంటుంది అది. ఓకే, ఆ కింద స్కేలింగ్ డిసప్పేర్డ్, అది కనిపించదు వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0నే ఉంటుంది, ఇదేమో 10 volts, ఇది 20 volts, ఇది 30 volts, ఇది 40 volts. యాక్చువల్ గా ఎనీ డివైస్ ఇట్ మెజర్స్ ఓన్లీ కరెంట్ ఓన్లీ. స్టార్టింగ్ లో ఏదైనా కరెంట్ నే మెజర్ చేస్తుంది. ఓకే, బట్ వీఆర్ క్యాలిబ్రేటెడ్ దట్ టు ఆ వాల్యూస్ అన్నది మనం రెసిస్టెన్స్ తో మల్టిప్లై చేసేసి మనం వోల్ట్ మీటర్ గా చూపిస్తాం. దీన్నే క్యాలిబ్రేషన్ అని కూడా చెప్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్లీ. ఓకే, స్కేల్ క్యాలిబ్రేషన్. ఇది నార్మల్ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయట్లేదు మనం, దీన్ని ఏమంటాం అంటే స్కేల్ క్యాలిబ్రేషన్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇఫ్ దే ఆర్ నాన్ లీనియర్ ఆల్సో వీ కెన్ డూ. స్కేల్ అన్నది నాన్ లీనియర్ ఆల్సో వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ సేమ్. ఇది నాన్ లీనియర్ అయినప్పుడు ఇది కూడా నాన్ లీనియర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ లో మీరు 0 5 ఒకేసారి 50కి వెళ్ళిపోతుంది, తర్వాత 100కి వెళ్ళిపోతుంది, అలాగే మనకి 500కి వెళ్ళిపోతుంది, నాన్ లీనియర్ స్కేల్. దీంతో రెసిస్టెన్స్ కాన్స్టెంట్ కదా, రెసిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా మీకు ఆ వాల్యూస్ అన్నది డిఫరెంట్ గానే, ఇది కరెంట్స్ అయితే మాత్రం ఈ వోల్టేజెస్ కూడా డిఫరెంట్ గానే, అది కూడా నాన్ లీనియర్ గానే వస్తుంది. యూ కెన్ స్కేల్ క్యాలిబ్రేషన్ అన్నది లీనియర్ స్కేల్ కూడా చేయొచ్చు, నాన్ లీనియర్ స్కేల్ కూడా చేయొచ్చు. యాక్చువల్లీగా ఎలక్ట్రికల్ లో ఏ డివైస్ అయినా ఫస్ట్ మెజర్ చేస్తుంది కరెంట్ నే. ఆ స్కేల్ క్యాలిబ్రేషన్ వల్ల అది వోల్టేజ్ గా, పవర్ గా, లేకపోతే ఎనర్జీగా మనం ఆ స్కేల్ అన్నది మాడిఫై చేస్తాం. ఓకే, సిమిలర్లీ హియర్ ఆల్ ద స్కేల్స్ ఆర్ మోడిఫైడ్ టు మెజర్ ది కెపాసిటీ. ఓకే, సారీ ప్రెజర్. ఇక్కడ చూడండి, ది సైజ్ ఆఫ్ ది ట్రాన్స్డ్యూసర్ ఈజ్ వెరీ స్మాల్. ఓకే, ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ మెజర్మెంట్ ఆఫ్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్, as sensitivity is very high. It is affected by chemicals and electrostatic fields. In the presence of vibrations it produces error. Okay, ivi inka dini characteristics annamata. Okay, this completes the inductive pressure transducer and capacitive pressure transducer. Okay, and finally our last topic in our unit is the photoelectric or ఎలక్ట్రిక్ ప్రెజర్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, ఫోటో ఎలక్ట్రిక్ ప్రెజర్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏం లేదమ్మా, మనం ఒక పీవీ సెల్ ఉంటుంది చూసారా, పీవీ సెల్ కానీ సోలార్ సెల్ కానీ మనకి తెలుసు. ఓకే, దాని యొక్క సింబల్ ఏంటి అంటే జస్ట్ దే ఆర్ డయోడ్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, డయోడ్ ఓన్లీనే. ఓకే, డయోడ్ ఓన్లీనే. లెట్ మీ డ్రా కరెక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద డయోడ్, బట్ వాట్ ఈస్ ద సింబల్ ఫర్ దిస్ వన్ ఈస్ దట్ వీ విల్ బి హ్యావింగ్ యారోస్ లైక్ దిస్. ఓకే, ఇలా అంటే ఫోటో డయోడ్ అనో పీవీ సెల్ అనో
దీని మీనింగ్ అనమాట. అంటే దీన్ని ట్రిగర్ చేయడం కోసం కండిషన్స్ ఏంటి, యానోడ్ గ్రేటర్ దెన్ క్యాథోడ్ అవ్వాలి. దాంతో పాటు అది ట్రిగర్ కాదు, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ వాట్ లైట్ ఆల్సో. లైట్ వల్ల మాత్రమే ఆప్టికల్ ఫైబర్స్ నుంచి లైట్ అన్నది ఒక స్పెసిఫిక్ ఇంటెన్సిటీతో వస్తే దాని యొక్క సెంటర్ జంక్షన్ అన్నది బ్రేక్ అయ్యి స్టార్ట్స్ కండక్టింగ్. ఓకే, పీవీ సెల్ అన్నది. ఓకే, మీకు నార్మల్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గుర్తుంటే ఇట్ విల్ బి లుకింగ్ లైక్ దిస్. ఓకే, ఇది ఇలా వస్తుంది, లుకింగ్ లైక్ దిస్. ఓకే, బట్ యాక్చువల్లీ ద సోలార్ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇదిగోండి, అది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఇదేమో డార్క్, అంటే అది ఏమీ రాదు, ఎలగదు. ఇదేంటంటే లైట్ అనమాట, లైట్ పీవీ సెల్ ఆర్ సోలార్ సెల్. ఇది ఐవి క్యారెక్టరిస్టిక్స్. ఓకే, దీన్ని మనం మోడిఫై చేసి వేస్తాం. ఎలా అంటే దీన్ని రివర్స్ చేసి వేస్తాం అనమాట. ఓకే, రివర్స్ చేస్తున్నప్పుడు మనకి ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఐవి క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇదిగోండి, ఇది ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ ద షార్ట్ సర్క్యూట్ కరెంట్. అండ్ ద ఆపరేటింగ్ పాయింట్ అన్నది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. దిస్ ఈజ్ విఎం అండ్ దిస్ ఈజ్ ఐఎం వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద లెట్ మీ డ్రా ద పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్సో లుకింగ్ లైక్ దిస్ అండ్ దిస్ ఈజ్ ద పిఎం వాల్యూ. ఓకే, సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీకి ఫార్ములాని ఫిల్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. ఓకే, దట్ ఫార్ములా ఈజ్ నోన్ యాజ్ విఎంఐఎం బై విఓసి ఐఎస్సి. ఓకే, ఫిల్ ఫ్యాక్టర్. ఇదంతా కూడా బేసిక్స్ ఆఫ్ సోలార్ సెల్. ఓకే, సోలార్ సెల్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ కావాలనుకున్నారనుకోండి, దట్ విల్ బి లుకింగ్ లైక్ దిస్. ఓకే, ఇలా డౌన్ గా ఉంటుంది, ఒక డయోడ్ అన్నది ఉంటుంది అండ్ వన్ ప్యారలల్ రెసిస్టెన్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్. ఓకే, ఐడి అనుకోకూడదు, ఐ నాట్ అనుకోండి, ఇక్కడ వెళ్ళే కరెంట్ ఐడి అనుకోండి. దిస్ ఇస్ ఆర్ఎస్సి ఆర్ షంట్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్ వోల్టేజ్ విఓసి. ఓకే, ఇది సోలార్ సెల్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇవన్నీ కూడా మీరు గూగుల్ చేసుకోండి అమ్మా, మీ సిలబస్ లో లేకపోయినా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి. ఇదిగోండి, ఇది బేసిక్స్ ఫోటో సెల్. దాని యొక్క డార్క్ అంటే నార్మల్ డయోడ్ అయితే కనుక రెడ్ కలర్. ఓకే, నార్మల్ డయోడ్ అయితే రెడ్ కలర్. అదే ఫోటో ఎలక్ట్రిక్ డయోడ్ అయితే కొంచెం ఇలా డ్రాప్ అవుతుంది. ఇలా డ్రాప్ ఎందుకు అవుతుందంటే అదే నేను ఇలా వేసాను, మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఆ విఓసి ఐఎస్సి ఎందుకు వస్తుంది, ఇవంతా కూడా రిలేటెడ్ టు ఫోటో సైన్స్ అనమాట. ఆ రిలేటెడ్ ఇంజనీరింగ్ లో అలా సబ్జెక్ట్ చదివితే మీకు ఇంకా బాగా వస్తుంది. ఓకే, మై రీసెర్చ్ ఏరియా ఈజ్ రిలేటెడ్ టు దిస్ వన్ ఓన్లీ. ఓకే, దీని మీద నా దగ్గర మెటీరియల్స్ కూడా ఉన్నాయి, బట్ యూ డోంట్ రిక్వైర్, జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ స్మాల్ థింగ్స్ ఓన్లీ. అండ్ కరస్పాండింగ్లీ ఆర్ఎస్సి ఆర్సెచ్ అండ్ దిస్ ఇస్ ద ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ పీవీ సెల్ అని కూడా పిలవచ్చు. ఓకే, అండ్ దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టరిస్టిక్. ఇదే క్యారెక్టరిస్టిక్ కాదు, ఇంకా చాలా క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. వేరియేషన్ ఆఫ్ ఆర్ఎస్సి వేరీ చేస్తే క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఎలా చేంజ్ అవుతుంది, అలా కాకుండా ఆర్ షంట్ వేరీ చేస్తే క్యారెక్టరిస్టిక్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఇవన్నీ ఇంకా మనకి అవుతాయి. దీంతో పాటు మనం పీవీ సెల్ ఇలా ఒక సెల్ అయితే ఓకే, కానీ ఇలా చాలా సెల్స్ ని కనెక్ట్ చేస్తే వన్ అయితే సెల్ అంటాం మనం పీవీ సెల్. అలా మోర్ దెన్ వన్, గ్రేటర్ దెన్ 2 అయితే దీన్ని మనం ఎరే అంటాం. ఓకే, అలా కాకుండా ఈ ఎరేస్ కూడా మనం ఇంకా ఇలా కనిపిస్తుంటది మనకి. చూస్తే మీరు ఎక్కడైనా చూస్తే ఈ పొలాల్లో కానీ లేకపోతే ఇంటి పైన చూస్తే ఇలాంటి సోలార్ ప్యానల్స్ కనిపిస్తాయి. మన ట్రిపుల్ డిపార్ట్మెంట్ పైన కూడా పెట్టించాను నేనే. అంటే ఆ ల్యాబ్ కి నేనే ఇన్ఛార్జిని. అక్కడ చూడొచ్చు మీరు. దానికి పీవీ సెల్ యొక్క ప్యానల్స్ 4 వచ్చినాయి అనమాట మనకి ట్రిపుల్ డిపార్ట్మెంట్ కి. ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో దే హ్యావ్ సిమిలర్లీ. ఓకే, దీన్ని మాడ్యూల్స్ అంటాం అన్నమాట. ఓకే, దీన్ని మాడ్యూల్స్ అంటాం. ఓకే, యూ కెన్ సెర్చ్ ఆన్ గూగుల్ ఆల్సో. ఓకే, దీని గురించి చూసుకోవాలనుకుంటే. అయితే ఇది బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీవీ సెల్. మనకి ప్రెజర్ మెజర్మెంట్ కి అవి ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఇక్కడ ఏదైతే ఫోటో డయోడ్ అన్నది ఇదిగోండి, ఈ సెటప్ చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ డయాఫ్రేమ్ ఫస్ట్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇది డయాఫ్రేమ్ అనమాట. ఓకే, ఇది ఇనిషియల్ పొజిషన్. డయాఫ్రేమ్ అన్నది డి అని రిప్రజెంట్ చేశాను నేను. ఓకే, ఏదైతే ఫోటో డయోడ్ అన్నది నేను ఇక్కడ పెట్టాను,
ఓకే, ఫోటో డయోడ్ అన్నది పెట్టాను, దానికి సప్లై ఇచ్చాను, సప్లై ఇచ్చిన వెంటనే లైట్ అన్నది అది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ కరస్పాండింగ్లీ అయిపోయింది, మనకి ఇంకా పని ఏం లేదు, ఇంకా మనం టెస్ట్ ఎలా మెజర్ చేయాలి అన్నది చూస్తున్నాం. ఓకే, అయితే లైట్ సోర్స్ ఇది లైట్ సోర్స్ వచ్చిన తర్వాత ఆ లైట్ అన్నది ఈ ఫోటో డయోడ్ మీద పడిన వెంటనే ఆటోమేటిక్ గా ఇది కండక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదిగోండి సప్లై ఇక్కడ ఉంది కాబట్టి ఈ డయోడ్ అన్నది ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ లో ఉంటుంది లైట్ లేనప్పుడు. లైట్ లేనప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ లో ఉంటే ఈ ఎంటైర్ సర్క్యూట్ ఈజ్ నాట్ ఆపరేటింగ్. ఈ రెసిస్టెన్స్ లో ఎటువంటి కరెంటు వెళ్ళదు, ఆటోమేటిక్ గా V0 అన్నది జీరోలో ఉంటుంది. ఓకే, లైట్ ఆఫ్ చేసినప్పుడు ముందు ఈ టెస్ట్ ప్రెజర్ చేయాలి అంటే ఫస్ట్ లైట్ సోర్స్ ఆన్ చేసిన తర్వాత ఏదైతే టెస్ట్ ప్రెజర్ మనం మెజర్ చేస్తున్నామో దాన్ని ఇటు నుంచి ఫ్లో చేపిస్తాం అన్నమాట. ఇటు నుంచి ఫ్లో చేస్తే వెంటనే దాని యొక్క ప్రెజర్ అన్నది డయాఫ్రేమ్ మీద పడుతుంది. డయాఫ్రేమ్ అవుతుంది, ఇదిగోండి ఇలా దాని యొక్క పొజిషన్ అన్నది లైట్ గా చేంజ్ చేసుకుంటుంది. ఇంతకుముందు గ్రీన్ పొజిషన్ లో ఉన్నది ఇప్పుడు రెడ్ పొజిషన్ లోకి వస్తుంది అనమాట. ఓకే, వాట్ హ్యాపెన్స్ నౌ, దానికి టచ్ చేస్తూ వచ్చిన ఒక నాబ్ లా కనిపిస్తుంది చూసారా, ఎయిర్ గ్యాప్. ఈ లైట్, ఈ గ్రీన్ కలర్ లైట్ ఈ లైట్ సోర్స్ నుంచి వెళ్ళాలంటే ఇదిగోండి ఈ గ్యాప్ నుంచి వెళ్ళి ఇది దీని మీద పడాలి ఇలా గ్రీన్ కలర్ గా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క పొజిషన్ అన్నది అలా కిందకు వస్తుంది అనమాట. ఓకే, కిందకు వచ్చినప్పుడు టోటల్ గ్రీన్ లైట్ ఇప్పుడు ఆ లైట్ సోర్స్ నుంచి ఇక్కడ వరకు రాదనమాట ఆ గ్రీన్ కలర్ అన్నది, ఓన్లీ సమ్ పార్ట్ ఓన్లీ. ఎందుకంటే అది ఒక అడ్డుగా ఉండడం వల్ల కొంత ఓన్లీ ఈ రీజన్ లోంచి వచ్చే లైట్ ఇంటెన్సిటీ మాత్రమే మన దీని మీద పడుతుంది. ఓకే, అంటే ఇక్కడ కండక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది కానీ నాట్ ఫుల్లీ, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెస్ట్ ప్రెజర్. ఓకే, నౌ ద వోల్టేజ్ స్కేల్ హ్యాస్ బీన్ క్యాలిబ్రేటెడ్ టు టెస్ట్ ప్రెజర్ అగైన్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కానీ ఇక్కడ ఆపరేషన్ అన్నది ఆ లైట్ సోర్స్ యొక్క ఇంటెన్సిటీని వేరీ చేయడం మీద ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మెకానికల్లీ వీఆర్ వేరియింగ్ ద లైట్ సోర్స్ యొక్క ఇంటెన్సిటీ. అంటే ఏం లేదు, ఒక ప్యాడ్ అన్నది అడ్డు పెట్టేస్తాం, ఇటు నుంచి లైట్ సోర్స్ కి అటు నుంచి మన ఫోటో డయోడ్ కి కండక్ట్ అవుతుందా, అవ్వదు, బికాజ్ ప్యాడ్ అన్నది అడ్డుగా ఉంది. అలా కాకుండా హాఫ్ ఆఫ్ ది ప్యాడ్ ని రిమూవ్ చేసాం అనుకోండి మనం, కొంత లైట్ సోర్స్ అన్నది వెళ్తుంది కాబట్టి అది స్టార్ట్స్ కండక్టింగ్, నాట్ ఫుల్లీ. ఓకే, స్మాల్, ఒక చిన్నగా మాత్రమే అది ఆ క్యారెక్టరిస్టిక్స్ మీద వస్తుంది. దాని అప్రాక్సిమేట్లీ it produces some voltage which is not equal to zero. Okay, that operation I have given here. Okay, by the application of test pressure the diaphragm produces deflection so that the window is partially closed depending upon the test pressure. Hence light intensity on the photodiode is reduced, so the output voltage across the resistor is changed, which is a function of the test pressure. Okay, this is related to the photoelectric pressure transducer. Okay, and this completes entire our discussion on this unit. Okay, temperature kuda last class lo chusam manam. Okay, and this completes entire ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిందమ్మా. మనం అన్ని చూసాం, ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఏంటో చూసాం, క్లాసిఫికేషన్ చూసాం, రెసిస్టెన్స్, ఇండక్టివ్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఆస్క్డ్ ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అడిగితే మీరు వాళ్ళు ప్రెజర్ మెజర్మెంట్ ఎల్విడిటీనే రాయాలని లేదు ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసింది. ఓకే, ఎల్విడిటీ కూడా ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసరే. ఓకే, అట్ ద సేమ్ టైం నవ్ ఓన్లీ డిస్కస్డ్ ప్రెజర్ లో ఇండక్టివ్ ప్రెజర్ ట్రాన్స్డ్యూసర్ కూడా రాసేయచ్చు, ఇండక్టివ్ ప్రెజర్ ట్రాన్స్డ్యూసర్ కూడా రాసేయచ్చు ఇక్కడ. ఓకే, వాళ్ళు స్పెసిఫిక్ గా ఎల్విడిటీ అడిగితే ఎల్విడిటీ రాయాలి. ఇక్కడ కెపాసిటీ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ కెపాసిటివ్ ప్రెజర్ ట్రాన్స్డ్యూసర్ రాసేయచ్చు ఇక్కడ డైరెక్ట్ గా అడిగితే. అలా కాదు, వాళ్ళు స్పెసిఫిక్ గా ఏమన్నా అడిగితే అది రాయండి. థెర్మోకపుల్ గురించి చెప్పాం మనం, ప్రెజర్ మెజర్మెంట్ చెప్పాం, డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పాం. ఓకే, దిస్ కంప్లీట్ దిస్ యూనిట్. ఓకే, లెట్స్ డూ వన్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ దిస్ వన్. ఈ దాంట్లో ఇక్కడ ఎస్టర్డే వైల్ డిస్కసింగ్ ఐ ఫర్గట్ టు డూ వన్ ప్రాబ్లమ్ హియర్. ఓకే, ముందు దానికన్నా ముందు ఈ కొంత ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. నిన్న లా ఆఫ్ థెర్మో ఎలక్ట్రిక్స్ చెప్తుంటే మనం నార్మల్ గా మనకి థెర్మోకపుల్ అంటే ఇంతే అని చెప్పాం మనం. ఓకే, ఇంతే అని చెప్పాం, ఈ షేప్ లో ఉన్నది థెర్మోకపుల్, ఇదిగోండి ఇలా అని చెప్పాం. కానీ మన లా ఆఫ్ థెర్మోకపుల్స్ లో చూస్తా ఉంటే ఆ షేప్స్ అన్నది ఇలా కాకుండా మనకి ఇలా ఈ షేప్స్ లోకి వచ్చినాయి అన్నమాట. ఓకే, దే ఆర్ లుకింగ్ లైక్ దిస్. ఓకే, మరి ఇవి థెర్మోకపుల్ ఎలా అవుతాయని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు. దట్స్ వై ఐ హావ్ గివెన్ దిస్ వన్. ఇలా సిరీస్ కనెక్టెడ్ థెర్మోకపుల్స్ ని
అండ్ ప్యారలల్ కనెక్టెడ్ థెర్మోకపుల్స్ ని థెర్మోపైల్ అంటాం అనమాట. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ థెర్మోకపుల్స్ ని థెర్మోపైల్ అని పిలుస్తారు. సమ్ ప్రాబ్లమ్స్ దే ఆస్క్ థెర్మోపైల్స్ ఆల్సో. ఓకే, మీరు ఒకవేళ ఇక్కడ చూడొచ్చు సిరీస్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇదిగోండి ఇలా ఒక ఫస్ట్ థెర్మోకపుల్ అండ్ సెకండ్ థెర్మోకపుల్ ఉంటే ఆ రెండు యొక్క మైనస్ ప్లస్ మాడిఫై కనెక్ట్ చేసేసి ఇదిగోండి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది సిరీస్ కనెక్టెడ్. అలా కాకుండా ఏదైతే మనం లాస్ట్ లో చూసారా అలాంటి సెటప్ అయితే దాన్ని ప్యారలల్ థెర్మోకపుల్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, యూ కెన్ యాడ్ దిస్ పాయింట్ ఆల్సో. మీకు ఆ టైంలో ఏమైనా గుర్తుకొస్తే మాత్రం ఈ పాయింట్స్ కూడా రాయండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, అండ్ వన్ సింపుల్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ వన్. ఇది ఐఈఎస్ లో అడిగారమ్మా, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో అడుగుతారు. ట్రాన్స్డ్యూసర్స్ నుంచి గేట్ లో ఎక్కువ క్వశ్చన్స్ రావమ్మా, అస్సలు రావట్లేదు. లాస్ట్ 10 to 20 years నుంచి ట్రాన్స్డ్యూసర్స్ నుంచి అసలు ఏ క్వశ్చన్ రావట్లేదు. మేబీ దే కెన్ ఆస్క్ సిఆర్ఓ. అవర్ 5th యూనిట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సిఆర్ఓ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి తప్ప వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ సింగిల్ క్వశ్చన్ ఆల్సో ఫ్రమ్ ట్రాన్స్డ్యూసర్ నవేడేస్. ఇంత ముందు రేర్ గా వచ్చాయి అనమాట 2000s లో, కానీ అప్పుడు రేర్ గా వచ్చాయి. బట్ ఐఈఎస్ లో మాత్రం, ఏది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో మాత్రం రెగ్యులర్ గా వీటి మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. బట్ వీ విల్ డూ దిస్ ప్రాబ్లమ్, ఓకే, టు అండర్స్టాండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, మనం థెర్మోకపుల్ చదువుకునేటప్పుడు చూసాం మనం, an experiment is done using copper constructed thermocouple. ఓకే, వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ విత్ ఎ కోల్డ్ జంక్షన్ at 0 degrees. okay, the EMF at boiling point of water is 5 millivolts. okay, and the EMF of a boiling point of sulfur 440 degrees. okay, 440 degrees is 25 millivolts. and the industry equation is అని చెప్పి వాళ్ళకి ఒక ఈక్వేషన్ వాళ్ళే మెన్షన్ చేసేస్తారు, ఇది ఇండస్ట్రీ ఈక్వేషన్. ఓకే, అండ్ ఫైండ్ ఏ అండ్ బి. ఓకే, ముందు ఈక్వేషన్ ఏంటో రాసుకుందాం మనం. ఓకే, ఈ ఇంటూ ఈ ఆఫ్ T1 మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ T2 మైనస్ T1 ప్లస్ బి ఇంటూ T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్. ఓకే, ఇలాంటి అసలు ఈక్వేషన్ ఎక్కడ చూసామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో టు థెర్మోకపుల్. టెంపరేచర్ మెజర్మెంట్స్ లో మనం ఎక్కడైనా ఇలాంటి ఈక్వేషన్ చూసామా అంటే ఇదిగోండి V0 కి ఇదిగోండి ఈక్వేషన్ ఇలా ఇస్తుంది కదా, దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉంది. ఇది ఈక్వేషన్ అన్నది కాన్స్టెంట్ కాదు. ఫస్ట్ ఇది డిపెండ్స్ అపాన్ ద థెర్మోకపుల్ అండ్ దట్ ఈక్వేషన్ విల్ బి మెన్షన్డ్ బై దట్. నార్మల్ గా అయితే జనరలైజ్డ్ ఈక్వేషన్ ఇది, జస్ట్ నోట్ డౌన్ దట్ వాల్యూ, బట్ దే కెన్ మోడిఫై దిస్ వన్. ఇప్పుడైతే మోడిఫైడ్ వచ్చింది, మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ రాలేదు. ఇక్కడ ఫస్ట్ వరకు ఈక్వల్ గానే ఉంది, A1 ఇంటూ T1 మైనస్ T2, కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు మనకి. ఇక్కడ ఆ ఈక్వేషన్ మోడిఫై చేస్తున్నాను నేను, T1 స్క్వేర్ T2 స్క్వేర్ గా ఉందన్నమాట. ఇక్కడ A2 కూడా లేదు, ఇక్కడ B అని చెప్పి మెన్షన్ చేశారు. ఇలా మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, థెర్మోకపుల్ అన్నది మెకానికల్ లో ఉంటుంది అండ్ రిలేటెడ్ టు దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ కూడా ప్రాబ్లమ్స్ లో వాళ్ళే మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకపోతే మనం ఏదైతే ఫస్ట్ రాసాను చూసారా, నార్మల్ V0 ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ T1 మైనస్ T2 హోల్ ప్లస్ B1 ఇంటూ T1 మైనస్ T2 ఆర్ T2 మైనస్ T1 ఏదైతే అలా హోల్ స్క్వేర్, ఇలా C1 ఇంటూ అలా రాసుకుంటే వెళ్ళడమే. ఇంకా హోల్ క్యూబ్, హోల్ పవర్ వాళ్ళు చెప్తారు. ఎన్ని డిగ్రీస్ వరకు ఈక్వేషన్ తీసుకోవాలన్నది కూడా ప్రాబ్లమ్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చేస్తారు. ఓకే, నౌ ఫస్ట్ ఏ చెప్తున్నారు ఇక్కడ, వాటర్ గురించి చెప్తున్నారు. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంతమ్మా? కెన్ ఎనీబడీ టెల్ వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? టెంపరేచర్ లో 100 degrees. ఓకే, రైట్, మీనింగ్ T2 ఈజ్ 100. ఓకే, అట్ ద సేమ్ టైమ్ T1 ఎక్కడ ఉంది? కోల్డ్ జంక్షన్ 0 degrees ఇచ్చారు. ఓకే, అంటే T1 అన్నది 0 degrees అనమాట. ఓకే, సబ్స్టిట్యూట్ దట్ వన్. అప్పుడు ఎంత వచ్చింది? వాటర్ కు 5 millivolts వచ్చింది. అంటే ఈ వాల్యూ వచ్చేటప్పటికి 5 milli. ఓకే, 5 millivolts ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ తెలీదు, T2 100 ముందు వాటర్ కి చేస్తున్నాము ప్లస్ B1 ఇంటూ 100 స్క్వేర్ మైనస్ 0, దానికి స్క్వేర్ కట్టిన ఒకటి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి నౌ ద ఈఎంఎఫ్ ఎట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సల్ఫర్, నాట్ వాటర్. ఆ సల్ఫర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి? 440 degrees. ఓకే, అప్పుడు ఎంత వచ్చింది? 25 milli వచ్చింది. అంటే సెకండ్ ఈక్వేషన్ వచ్చి 25 milli ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 440 మైనస్ 0
కోల్డ్ జంక్షన్, అది కోల్డ్ జంక్షనే, అది మిగతాది మారింది. ప్లస్ బి ఇంటూ 440 స్క్వేర్ మైనస్ 440 స్క్వేర్ మైనస్ 0, ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, యూ సాల్వ్ దీస్ టూ. ఈ రెండింటిని సాల్వ్ చేసి ఏ వాల్యూ ఎంత వస్తుందో బి వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి అమ్మా ఒకసారి. ఈక్వేషన్స్ లో సాల్వ్ చేసి చెప్పండి ఫాస్ట్ గా. ప్లీజ్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయమ్మా, ఇక్కడ మనకి ట్రాన్స్డ్యూసర్ నుంచి థెర్మోకపుల్స్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నది ఇలాగే ఉంటాయి. ప్లీజ్ సంబడి స్టార్ట్ డూయింగ్ దిస్ వన్. ఓకే, ఎలా అయినా సాల్వ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసుకొని నాకు వాల్యూ చెప్పండి, ఏ వాల్యూ ఎంత వస్తుంది బి వాల్యూ ఎంత వస్తుంది అని చెప్పి. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ 2 minutes. Okay, if somebody has done good, if you are not doing, please note down those values. ఏ వాల్యూ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 4.799 ఇంటూ 10⁻⁻5 వస్తుంది. అండ్ బి వాల్యూ వచ్చేటప్పటికి 2.005 ఇంటూ 10⁻⁻8 వస్తుంది. ఓకే, నౌ ద క్వశ్చన్ is not over. We got the A and B values. Now he is asking, the question is continued. What is the EMF generated if the hot junction is maintained at 500 degrees and the cold junction has a error of 40 degrees? Okay, అంటే ఏం లేదు, we have to again get these values. ఓకే, ఆ ఈక్వేషన్ అన్నది మళ్ళీ మనం రిపీట్ చేయాలి. ఆ ఈకి ఏంటంటే ఈసారి ఈ ఈక్వేషన్ ఏ తెలుసు మనకి, ఏ రాసేసేయండి డైరెక్ట్ గా 4.799 ఇంటూ 10⁻⁻5. ఈసారి చేంజెస్ ఏంటో చూడండి. ఓకే, 500 మైనస్ 440, 500 మైనస్ 40. ఓకే, 40 ప్లస్ బి వాల్యూ 2.005 ఇంటూ 10⁻⁻8 ఇంటూ 500 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్. ఓకే, అండ్ యూ సాల్వ్ దిస్ వన్. ఇది మనకు వచ్చిన ఆన్సర్ అన్నమాట. ఇది సాల్వ్ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఎంత వచ్చింది? యూ కెన్ డూ క్యాల్సిల్ కావాలి, నేను ఆల్రెడీ చెప్పానమ్మా మీకు లాస్ట్ స్టార్టింగ్ లోనే, ప్రతి క్లాస్ లో కూడా క్యాల్సిల్ పెట్టుకోండి అని చెప్పాను. ఈవెన్ మనకి సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ చేపిస్తాను నేను, 1 or 2 ప్రాబ్లమ్స్ అన్నది చేపించుకుంటా వెళ్తాను డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోంచి అని చెప్పాను. బట్ యు ఆర్ నాట్ డూయింగ్. మీరు ఫాస్ట్ గా ఉండాలి. ఓకే, ఇంజనీరింగ్ ఇది, రట్ట కొట్టించకూడదు ఇక్కడ. జస్ట్ లైక్ ఇంటర్మీడియట్ లో చేసినట్టు ఉండకూడదు. యూ హ్యావ్ టు బి ఫాస్ట్. ఓకే, వెరీ ఫాస్ట్ యూ నీడ్. ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ గుడ్ బట్ యూ కాంట్. చూడండి ఒకసారి. ఎంత వచ్చిందమ్మా వాల్యూ ఇక్కడ? ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్ వన్, or you will get the answer of 27.05 millivolts. ఓకే, అయితే ఇది ఏ వోల్టేజెస్ కి, అది ఏ టెంపరేచర్ కి వచ్చిన వోల్టేజ్ అమ్మా? ఇది 40 మైనస్ 50కి అనమాట, 500 కి. అంటే ఈ T1 మైనస్ T2 కదా ఈక్వేషన్, అలాగే కదా మనకి ఇచ్చింది. దట్ ఈస్ 27.05 millivolts. ఓకే, హియర్ T1 ఈజ్ వాట్ 40 అండ్ T2 ఈజ్ 500, అలాగే సబ్స్టిట్యూట్ చేసాం మనం ఇక్కడ. ఓకే, అయితే ఈ 27.05 అన్నది కరెక్టా కాదా అని చెప్పి మనం వెరిఫై చేసుకోవడం కోసం మనం ఇంకో విధంగా చూడొచ్చు. ఎలా అంటే ఈ T1 మైనస్ T2 మళ్ళీ ఫైండ్ అవుట్ చేయండి, కానీ ఈసారి T1 ని 0 పెట్టి T2 ని 500 పెట్టి ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, అప్పుడు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం
రిలేషన్ చూసుకున్నాం మనం ఇక్కడ చదువుకున్నప్పుడు డిఫరెంట్ టెంపరేచర్స్ కి T1 T2 కి అయితే V1 అని, T2 T3 కి అయితే V2 అని, అదే T1 T3 కి అయితే V1 ప్లస్ V2 అని చెప్పి మనం లాస్ట్ లో చదివాము. ఆ లాస్ట్ నే మనం ఇక్కడ వెరిఫై చేస్తున్నాం అనమాట. ఓకే, T1 T2 కి 0 నుంచి 500, అంటే ఈసారి 0 నుంచి 40కి, మరి 500 కి 40కి 500 కి చేస్తే ఈ వాల్యూ రావాలి. ఓకే, అంటే అర్థమైంది కదా లాస్ ని ఎలా చూస్తున్నాం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ కూడా నేను ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తే, ఈ వాల్యూస్ చేస్తే మీకు వాల్యూ వచ్చేటప్పటికి 29 millivolts వస్తుంది. 29 millivolts వస్తుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్ వన్, యూ విల్ గెట్ ఏ వాల్యూ ఆఫ్ 1.95 millivolts వస్తుంది. ఓకే, 1.95 millivolts వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 29 millivolts ఈజ్ ఈక్వల్ టు ఆ పైన వచ్చిన ఆన్సర్ 27.05 millivolts ను ఈ 1.95 millivolts కి ఈక్వల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ ఇంటర్మీడియట్ టెంపరేచర్స్. ఓకే, అంటే చూసుకోండి, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, కానీ ఆ మిగతా వాల్యూస్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తున్నా కూడా ఈ వాల్యూసే వస్తాయి అన్నమాట. మనకి ఆన్ పేపర్ మీద ఆ వాల్యూస్ అన్నది ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మిగతా వాల్యూస్ అన్నది చూసేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ కన్క్లూడ్స్ ద ప్రాబ్లమ్ ఆన్ థెర్మోకపుల్ రిలేటింగ్ దిస్ వన్. ఈ ఈక్వేషన్ అన్నది కాన్స్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. దే విల్ మెన్షన్ ద ఈక్వేషన్ ప్రాబ్లమ్. అదర్వైజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద స్టాండర్డ్ ఈక్వేషన్, దట్ ఈస్ A into TV2 or T1 minus T2 plus B into T1 minus T2 whole square plus C into T1 minus T3 whole cube, ala so on. Okay, and this complete the problem of this one. Okay, we will stop here. Okay, ala next class manam CRO start chesesukochu. Let wait. Okay, be on the line. One time I'm getting call. Okay.